ఈ రోజు మా ఇంట్లో చిన్న హడావిడి అయితే మొదలైంది. మా ట్విన్స్ ఫస్ట్ మంత్ ఫోటోషూట్ అయితే చాలా కష్టపడి అయితే చేశాను. ఇంకా మా నాన్న ఎప్పటిలాగే పొద్దున్నే లేచి పిల్లలకి ఫీడింగ్ ఇస్తూ బిజీ అయిపోయాడు. మరి ఈ రోజు మా రోజు ఎలా గడిచిందో వీడియోలో చూసేద్దామా? रुको जरा सबर करो। హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నాకు బిగ్గెస్ట్ రిలీఫ్ ఏంటో తెలుసా? చెప్పు. మార్నింగ్ లేవగానే మా నాన్న డైరెక్ట్ గా బేబీ దగ్గరికే వచ్చేస్తాడు. డోర్ దగ్గర నుంచి ఆల్రెడీ డైలాగ్ స్టార్ట్, నా బంగారాలు లేచారా అని. అమ్మయ్య, నాన్న వచ్చేసాడు అనగానే ఇమ్మీడియట్ గా బేబీస్ ని హ్యాండ్ ఓవర్ చేసి ఒక చిన్న కొనుగు కోసం ఎస్కేప్ అయిపోతా. అసలు ఆ 10 minutes స్లీప్ కూడా ఇప్పుడు ఫారెన్ ట్రిప్ వెళ్ళినట్టు ఫీల్ ఇస్తుంది. మా నాన్నకి చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. వాళ్ళని చూస్తే నా టెన్షన్ అంతా పోతుంది అని అంటుంటాడు. ఎంతైనా తాతయ్య కదా, ఆ ప్రేమ వేరే లెవెల్ ఉంటుంది. కానీ నిజం చెప్పాలి అంటే మా నాన్న ఒక్కడే కాదు, నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి చూసినా కూడా కొన్నిసార్లు ఈ ట్విన్స్ మామూలుగా ఆడుకోరు. ఒకరు కామ్ గా ఉంటే ఇంకొకరు సైరన్ స్టార్ట్ చేస్తారు. ఇద్దరు ఒకేసారి ఏడిస్తే మా ఇంట్లో సరౌండింగ్ అంతా సౌండ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇంకా ట్విన్స్ తో మార్నింగ్ రొటీన్ అంటే మామూలుగా ఉంటుందా? ఇవ్వగానే ఫస్ట్ డ్యూటీ డైపర్ చెకింగ్. ఎవరు డూపర్ చంగా చేశారో డిటెక్టివ్ లాగా ఐడెంటిఫై చేయాలి. ఇంకా తర్వాత ఏముంటుంది, ఫీడింగ్ సెషన్. ఒకరికి ఫీడింగ్ ఇస్తుంటే ఇంకొకరు వెయిటింగ్ లో యాంగ్రీ బర్డ్ ఫేస్ తో చూస్తారు. మరి నా టర్న్ ఎప్పుడు అన్నట్టు ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటారు. ఫీడింగ్ అయ్యాక వాళ్ళని మెల్లగా పడుకోబెట్టాలి. ఆ ప్రాసెస్ మాత్రం బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ కన్నా డేంజరస్. కొంచెం సౌండ్ వచ్చినా కళ్ళు ఓపెన్, మళ్ళీ రీసెట్ నుండి స్టార్ట్. అందుకే మేము ఫాస్ట్ గా పనులు ఫినిష్ చేసుకోవాలి. లేదంటే మధ్యలో బేబీస్ పిలిస్తే అయిపోయింది, చేతిలో ఉన్న పని అక్కడే వదిలేసి వాళ్ళ దగ్గరే పర్మనెంట్ గా కూర్చోవాల్సి వస్తుంది. ఆల్రెడీ అమ్మాయి అయితే మిషన్ స్టార్ట్ చేసేసింది. నీళ్లు వచ్చేసాయి, బకెట్స్ అన్ని నింపండి అని మార్నింగ్ లోనే ఫుల్ కమాండ్ మోడ్ లో ఉంది. అసలు మా ఇంట్లో వాటర్ వచ్చిందంటే ఒక ఫెస్టివల్ వచ్చినట్టే. ఎందుకంటే ఆ టైమింగ్ మిస్ అయితే అయిపోయింది. తర్వాత ట్యాప్ దగ్గర స్టాండింగ్ ఓవేషన్ అవ్వాలి. ఇంకా ట్విన్స్ అంటే ఎన్ని బట్టలు ఉంటాయి, ఇంకా ఇంట్లో వాళ్ళ బట్టలు, ఇంకా అన్ని బట్టల్ని చూసి ఇంకా ఆమె షాకింగ్ మోడ్ లో ఉంది. ఇంకా అవన్నీ చూసి పొద్దున్నే బట్టలు ఉతకడం అయితే స్టార్ట్ చేసింది. పాపం అందరికి పనులు తప్పిపోతాయేమో గానీ అమ్మకి మాత్రం తప్పట్లేదు. నేను మాత్రం బేబీస్ తో రూమ్ లో సర్వైవల్ మోడ్ లో ఉన్నా. నైట్ అంతా జాగారం చేసి ఐస్ కింద డార్క్ సర్కిల్స్ వచ్చేసాయి. మిర్రర్ లో నన్ను నేనే చూసుకుంటే అమ్మ బాబోయ్, పేషెంట్ లాగా ఉన్నానే అనిపించింది. నైట్ నిద్రలేక ఇప్పుడు మా కండిషన్ ఏంటంటే టీ తాగితే బ్యాటరీ ఛార్జింగ్ అయినట్టు ఫీల్ అవుతుంది. కొన్నిసార్లు మాట్లాడుతూ మధ్యలోనే ఏం చెప్తున్నామో కూడా మర్చిపోతున్నాం. కానీ టైట్నెస్ మధ్యలో కూడా వాళ్ళని చూస్తే చాలు, ఒక నవ్వు నవ్వితే అంత కష్టం మర్చిపోతాం. ఇంకా ఆ సైడ్ మా హస్బెండ్ అమ్మ ఇద్దరు వంట మిషన్ స్టార్ట్ చేశారు. ఒక సైడ్ బయట కట్టెల పొయ్యి మీద ఫుల్ ట్రెడిషనల్ కుకింగ్, ఇంకో సైడ్ ఇంట్లోనే స్టవ్ మీద స్పీడ్ కుకింగ్. ఇంకా మా హస్బెండ్ వంటకి హెల్ప్ చేస్తూనే మధ్యలో ఏమైందో సడన్లీ బట్టల వైపు టర్న్ ఇచ్చాడు. డిప్రెషన్. అమ్మ ఎన్ని బట్టలు ఉతికేసినా కూడా ఇంకా బట్టలు మిగిలే ఉన్నాయి. సో అటువైపు తిరిగాడు. తక్కువ బట్టలు ఉన్నాయా మరి మన ట్విన్స్ బట్టలు ఒక రోజుకి 2-3 సార్లు మార్చాల్సి వస్తుంది. చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే బట్టల కంటే హడావిడి ఎక్కువ ఉంటుంది. ఒకటి ఉతికి ఆరేసే లోపే ఇంకొకటి రెడీ అయిపోతుంది. ఇంకా నేనేమైనా హెల్ప్ చేస్తా అని ఓవర్ కాన్ఫిడెంట్ తో కిచెన్ లోకి ఎంట్రీ ఇచ్చా. ఎందుకంటే ఇంట్లో అందరూ పనిచేస్తుంటే నేను ఊరికే కూర్చుంటే గిల్ట్ గా ఉంటుంది కదా. సో ఇవాళ కాకరకాయ ఫ్రై నేనే చేస్తా అని ఫుల్ కాన్ఫిడెంట్ తో స్టార్ట్ చేస్తా. కానీ నిజం చెప్పాలంటే బాడీ మాత్రం కోఆపరేట్ చేయలేదు. అన్ని కట్ చేసి స్టవ్ దగ్గరికి వెళ్లేసరికి సడన్ గా కళ్ళు తిరిగినట్టు అనిపించింది. అప్పుడే అర్థమైంది, అమ్మో బాడీ ఇంకా వీక్ గానే ఉంది అని. డెలివరీ తర్వాత ఎనర్జీ అంతా ఎక్కడికో వెకేషన్ కి వెళ్లిపోయినట్టు అనిపిస్తుంది. కొంచెం సేపు నిల్చున్నా కూడా ఫుల్ టైర్డ్ అయిపోతున్నా. మా హస్బెండ్ ఇమ్మీడియట్ గా చూసి, నువ్వు పక్కకి వెళ్ళి కూర్చోపో, నేను చూసుకుంటా అన్నాడు. కొన్నిసార్లు మనం అన్ని చేయాలి అని అనుకుంటాం, కానీ బాడీ మాత్రం తనకు రెస్ట్ కావాలి అని చెప్తుంటుంది. ఇంకా మా అమ్మ బయట కట్టెల పొయ్యి దగ్గర సెటిల్ అయిపోయి జొన్న రొట్టెలు చేయడం స్టార్ట్ చేసింది. మా ఇంట్లో ఏంటంటే మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా జొన్న రొట్టెలు కంపల్సరీ ఉండాల్సిందే. అది లేకుంటే మా నాన్నకి భోజనం కంప్లీట్ అయినట్టు అనిపించదు. బయట కట్టెల పొయ్యి మీద మంట మెల్లగా వెలుగుతుంటే, పైన పెనం హీట్ అవుతుంటే, అమ్మ చేతిలో ఆ రొట్టె తిప్పడం చూస్తే ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ ఉంటది.
అసలు కట్టెల పొయ్యి మీద వండే వంటకి వచ్చే టేస్టే వేరసలు. గ్యాస్ స్టవ్ మీద చేసిన దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటది. ఆ స్మోక్ స్మెల్ తో కలిసిన రొట్టె, పచ్చికారం, ఆనియన్, అయ్యయ్యో కాంబో గురించి చెప్పాలంటే ఇప్పుడే ఆకలేసేస్తుంది. నేను కూడా చాలా బాగా చేస్తా రొట్టెలు, కానీ ఇప్పుడే బాడీ కొంచెం కోఆపరేట్ చేయట్లేదు, లేకపోతేనా నేనే చేసేదాన్ని. ఇంకా మా అమ్మ మాత్రం నువ్వు ఇప్పుడు ఏం పని చేయకు, ముందు బాడీ బలం తెచ్చుకో అని అంటుంటుంది. ఇంకా మన ట్విన్ బంగారం పుట్టి 1 మంత్ అయిపోయింది కదా, ఈసారి స్పెషల్ గా సమ్మర్ థీమ్ ఫోటో షూట్ చేద్దామని నాకు నేనే ఫుల్ ఎక్సైట్మెంట్ తో ప్లాన్ చేసుకున్నా. మార్నింగ్ నుంచి ఒకటే ఆలోచన, ఈవినింగ్ అయ్యాక వెంటనే డెకరేషన్ స్టార్ట్ చేశా. కానీ చెప్పాలంటే సినిమాలో చూపించేలా ఈజీగా ఏముండదు కదా మన ఇంట్లో. కొన్ని డెకరేషన్స్ ఐటమ్స్ ఉన్నాయి, కొన్ని లేవు. ఉన్న వాటిని ఇక్కడక్కడ అడ్జస్ట్ చేసి సర్లే ఇది ఇక్కడ పెట్టేస్తే బాగుంటుంది అని మేనేజ్ చేసుకుంటూ సెటప్ రెడీ చేశా. ఇంకా మన ఇంటి పక్కనే మామిడి చెట్టు ఉంది కదా, అక్కడ నుంచి ఫ్రెష్ మామిడి ఆకులు తెంపుకొచ్చాం. చిన్న చిన్న మామిడికాయలు కూడా కోసుకొని వచ్చాం. ఆ మామిడి ఆకులు పెట్టి సెటప్ చేస్తుంటే విలేజ్ వైబ్ వేరే లెవెల్లో వచ్చింది అసలు. కానీ అక్కడే కష్టం స్టార్ట్ అయింది. మన ఇద్దరు చిన్ని బంగారాలు ఒకేసారి కోఆపరేట్ చేస్తారా? ఒకరిని రెడీ చేస్తే ఇంకొకరు ఏడుస్తారు. ముందు స్నానం చేపించి ఆ తర్వాత పౌడర్, డ్రెస్, స్మాల్ మ్యాచింగ్ ఐటమ్స్, ఆ చిన్న చిన్న బట్టలు వేసేటప్పుడు వాళ్ళని కేర్ఫుల్ గా పట్టుకోవాలి, వాళ్ళకి హీట్ ఎక్కువ ఉండకూడదు అని ఫ్యాన్ ముందు మెల్లగా రెడీ చేస్తాం. అసలు బేబీస్ ని రెడీ చేయడం అంటే ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. ఈవినింగ్ 4 o'clock స్టార్ట్ చేసాం. లైట్ ఉండగానే ఫొటోస్ తీసేద్దామని ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్నాం. కానీ మధ్యలో ఫీడింగ్, డైపర్స్, ఏడుపు, నిద్ర, ఇలా 1 కాదు 2 కాదు. టైం ఎంత ఫాస్ట్ గా వెళ్ళిపోయిందో తెలియట్లేదు. చూస్తే మెల్లగా చీకటి అయిపోయింది. అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. డే లైట్ లోనే క్యూట్ గా ఫొటోస్ తీసుకుంటే ఎంత బాగుండేదో అని చాలా డిసప్పాయింట్ అయ్యా. మనం అనుకున్న ప్రతి విషయం పర్ఫెక్ట్ గా జరుగుతుందా? ఎస్పెషల్లీ చిన్న పిల్లలు ఉంటే ఇంకా ప్లాన్స్ అన్ని వాళ్ళవే. మన ట్విన్స్ ముద్దు మూమెంట్స్ మీకు నచ్చితే ఒక క్యూట్ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో షేర్ చేయండి. ఇలాంటి మన విలేజ్ లైఫ్ స్టైల్ ట్విన్స్ అల్లరి డైలీ వ్లాగ్స్ చూడాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.